మన అనుబంధాలు అనుభవాలు దేహంతో ఎన్నో ఉన్నాయి, నిద్రతో ఉన్నాయి, వస్తువులతో ఉన్నాయి, మనుషులతో ఉన్నాయి, జీవజంతువులతో ఉన్నాయి, ఫంగస్తో ఉన్నాయి, అన్నింటిలో ఉన్నాయి. ఎరకణాలు సెరకణ ఫంగస్ కదా. సమస్త జీవరాశితో అనుబంధాలు తెలిసి కానీ తెలియగానే మనకు ఉన్నాయి. అది చెప్పలేము. ఈ బంధాలన్నీ కూడా ఏ దృష్టితో చూస్తావు నువ్వు? దేవ దృష్టితో. ఎరుక దృష్టితో చూస్తే ఈ బంధాలు ఎటు వాటికవే వచ్చిపోతున్నాయి. నీ ప్రమేయం లేదు. అంటే కాలం వచ్చినా కాలంతో వచ్చిపోయేవి కూడా పోతాయి. బహుకాలం తర్వాత అందరూ చనిపోయిన తర్వాత రోజు వాళ్ళ గురించి ఆలోచిస్తావా? ఎప్పుడు వచ్చినప్పుడు వాళ్ళతో బాధపడ్డావు. అది ఒక 20 ఏళ్ళ తర్వాత అది గుర్తు కూడా రాదు. అంటే లోకం అనుభవించిన సుఖ దుఃఖ అనుభూతులు, వస్తువులతో, మనుషులతో, అనుబంధాలతో, ఆత్మీయతో అనుభవించడం అన్నీ కూడా కాలం ఏం చేస్తుంది? మరుగున పడేస్తుంది. భర్త ముందు పోయాడు, ముందు ఏడుస్తుంది, 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఏమవుతుంది? మర్చిపోతుంది. పిల్లలు చూసి బతికేస్తుంది. ఎప్పుడే ఫోటో ఉంటుంది, రాని ఇవి పోతే ఈ ఫోటోలు కూడా ఉంచదు. కాబట్టి అంటే కాలం కలుపుతుంది, కాలం విడగొడుతుంది. ఆ కాలం నీ యొక్క కంట్రోల్లో ఉందా? దేశం అంటే ఆకాశాన్ని కంట్రోల్లో ఉందా? వస్తువుల్ని కంట్రోల్ ఉన్నాయి, అణువుల్ని కంట్రోల్లో ఉన్నాయి, లేవు కదా. ఓ నక్షత్రం ఉంది, అది మన్నిస్తుంది. ఇక్కడ మన్యం అంటే ఏంటి? ఒక నక్షత్రము దానిలో దానికి రాపిడి జరిగి అగ్ని పుట్టి బరస్ట్ అయిపోతుంది, పేర్లు వచ్చేస్తుంది. ఆ పేర్లో విశ్వంలో అండపిండ బ్రహ్మాండాలు రావచ్చుగా. కానీ అంత ఊపి నక్షత్రాల యొక్క సాంద్రత తగ్గి ఆ పరిణామ స్థితిలో శిథిలమైనప్పుడు ఆ మొక్కలు కానీ ఏవి లోపల నుంచి బయటకు విసేస్తుందా, అదంతా కూడా చీకటి వెలుతురులో మధ్యలోనే గాఢాంధకారంలో ఉంది కదా, అవే బ్లాక్ హోల్. అది పేరుకుపోతుందిగా, దాని నుంచి విశ్వం వచ్చిందా లేదా? ప్రతి అణువు ప్రతి సెల్ కూడా అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టిస్తుంది. ప్రతి అణువులో కూడా ఉన్నాయి. అయితే ఈ అణువులన్నీ కూడా తానుగానే ఉన్నాడు కదా. అంటే నీలో ఉంచి వచ్చి నీలో ఉంచే విడుదలవుతుంది. నేనున్నాను ఎరుకుతో అనే ఎరుకు తెలుగులో ఉన్నది. విత్తనం చెట్టు అన్నీ కూడా భూమిని ఆశ్రయించినట్టుగా నువ్వు గుర్తించినవి, గమనించినవి, తెలుసుకున్నవి, సూచి కావచ్చు, ధ్యేయం కావచ్చు, దేవుడు ఉన్నాడు లేడు అయ్యే మాట కావచ్చు, ఏవైనా అన్నీ కూడా నీ తెలివింది నీవే వ్యక్తంగా ఉండి నీకు నువ్వే ఐడెంటిఫై చేసుకున్నావు. ఏమని? నేను ఉన్నాను, శబ్దంతో ఉన్నా, భావంతో ఉన్నాను, ప్రకటించుకుంటున్నాను. ఇంకొంచెం బాగా ఇది ఘనీభవించినప్పుడు అయింది నేను దేహంగా ఉన్నాను. ఆ పద్ధతిలో వచ్చి మాట్లాడినప్పుడు ఈ దేహాభిమానం, దేహ బుద్ధి బహుకాలం అనుభవించాలి. ఎవరి వయసుని బట్టి వాళ్ళు. నీ వయసు 50 ఏళ్ళు అనుకో, 50 ఏళ్ళు దేవబుద్ధితో అనుభవించా కదా. నేను దేవబుద్ధి అనుభవిస్తాను. నేను దేవబుద్ధి అన్నాం. ఎందుకు? ఆత్మబుద్ధితో ఆత్మ అన్నాం. ఆత్మబుద్ధి నిశ్చయం, బుద్ధి ఉంది కాబట్టి ఆత్మను చూసుకుంటుంది. ఆత్మ ఎలా ఉంది? తెలివితో. స్వయం జ్ఞానంతో జ్ఞానాన్ని తెలుసుకోవటం, గుర్తించడం, గమనించడం సహజమే కదా. ఈ దృష్టితో ఉన్నప్పుడు నాకు వీటి విషయం ఉండొచ్చు, ఉండబోయినప్పటికీ స్వస్వరూప అనుభవ దృష్టి, ఉనికి దృష్టి, సన్మాత్ర, చిన్మాత్ర, ఆనందమాత్ర, మౌనమాత్ర, పరిపూర్ణ దృష్టి, స్వయం బోధ సూచనతో సూటిగా, స్పష్టంగా, సరళంగా ప్రతి వారికి స్వానుభవాన్ని చేసి ప్రబోధించి ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్తాం. నేను గురువుని కాదు, మీరు శిష్యుడు కాదు. భగవంతుడు భక్తుడు అనే ప్రసక్తి కూడా ఇక్కడ లేదు. అవన్నీ పదాలన్నీ అవుతాయి. ఎరుకగా ఉన్నానన్నప్పుడు నీకేం గుర్తుకొస్తుంది? ఎరుకను గమనించేవాడిని, ఎరుకను గుర్తించేవాడిని, ఎరుకను తెలుసుకునేవాడిని, ఎరుకను భావించేవాడిని, ఎరుక శబ్దంతో పదార్థంగా ఉన్నాను, సన్మాత్ర చిన్మాత్ర పదార్థంగా ఉన్న మొత్తం గుర్తులు వస్తాయి కదా. అదే ఈశ్వరుడు నన్ను గోవింద అనగానే గోవింద అనగా నారాయణుడు, ఈశ్వర అనగా పరమేశ్వరుడు గుర్తుకు వస్తాడు. సాక్షి రూప, ఆంధ్ర రూప అంటే అది వర్ణించడానికి సరిపోయింది. కానీ ఈశ్వర అంటే సాక్షి రూపాన్ని అర్థం ఉందా? లేదు. లింగాకారం అంటే ఉందా? శేషపరమ ఉన్నాడు ఆయన. మురళి పట్టుకుని మన కృష్ణ పరమాత్మ ఉన్నాడు. రాముడు దాని తగ్గట్టుగా ఉంటాడు. ఈ రూపనామాలతో దశరథ రామ, జానకి రామ అన్నప్పుడు రాముడు గుర్తుకు వస్తాడా? సాక్షి రాముడు గుర్తుకు వస్తాడా? ఆ రాముడితో కుటుంబం ఆయనకు ముందు మంచి చెడులు సుఖదుఖాలు మనలాగా వాడు అనుభవించారుగా. తేడా ఏముంది? నీకు తాయిలా ఇస్తారు వరాలు, నీ శరీరం కావాల్సిన అవసరాలు తీర్చడానికి నువ్వు వాళ్ళకి భటులుగా బిచ్చులుగా ఉండాలి. అది సాంప్రదాయంగా ఏదైనా తల్లికి సేవ చేయడం ధర్మం. అలాగే అవతారాలు గురువులు వాళ్ళు కార్యక్రమంతో జన్మించారుగా, వాళ్ళు అడుగు జరగాలి. అంటే మానవ సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉంటూ సుఖదుఖాలతో ఉంటూ సంతోషాలతో ఉండటానికి సమతా దృష్టి కావాలి, ఏకాత్మ దృష్టి కావాలి. ఆ ఏకాత్మ దృష్టి ఎలా ఏర్పడుతుంది? ఇతరుల మీద వేస్తే
అవ్వదు. నీ యందు నువ్వే ఏకాత్మ చూస్తే, ఏకాత్మ అంటే ఒకటే ఆత్మ. ఒక ఆత్మ అంటే ఏంటి? అనేక ఆత్మ లేవు. ఆత్మ స్వస్థ సిద్ధం, పరిపూర్ణం, ఆత్మ మౌనం, ఆత్మ సన్మాత్ర, చిన్మాత్ర, ఆంధ్ర మాత్రం. సరిపోయిందిగా. స్వయం జ్ఞానంతో స్వయం జ్ఞానంగా ఉండుట, కొత్తగా అవ్వటం కాదు. కానీ ఆ బుద్ధితో కాకుండా స్వయం జ్ఞానంతో జ్ఞానాన్ని గమనించి గుర్తించి ఊరకుండు అని మాత్రం గుర్తింపు చేస్తున్నాను. అంటే